వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. జగన్ గారు ఈయనేదో అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలన్నీ కూల్చేస్తాను అంటున్నారు. ఏం సంగతి అసలు అడగండి ఒకసారి. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. దివంగత నేత ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎందుకు కూల్చేయాలనుకుంటున్నారు? ఏం మాట్లాడతావు? నేను ఎప్పుడు చెప్పాను? అసలు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చి ఊరు ఊరా వాదలా వేలాది విగ్రహాలు. నువ్వు అగంబతి, నువ్వు అగవయ్యా మగదా. సరే కానివ్వండి బాస్. వేలాది విగ్రహాలు ప్రతిష్ఠించి ఆయన్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటే మీరు చూసి ఓరవలేకపోతున్నారా? కడుపు మంటతో సహించలేకపోతున్నారా? మా నాయనకున్న విగ్రహాలు ఏ నేతవైనా మీరు చూశారా అని నేను అడుగుతున్నా. ఆయన మరణించి దేవుడయ్యాడన్న విషయాన్ని మీరు ఇంకా గమనించలేదా అని నేను అడుగుతున్నా. ఏమిటి మరణించి దేవుడైపోయాడా? అలాంటి విగ్రహాలన్నీ కూల్చేసి మాయావతిలాగా మీరు బతికుండగానే విగ్రహాలు పెట్టుకుంటారా అని నేను అడుగుతున్నా. మా విగ్రహాలు దేనికమ్మా, మీ విగ్రహాలే పెట్టుకోండి. ఇంకా అసలు మీకు ఇదేం పాదు బుద్ధి? విగ్రహాలు కూల్చేయాలని అసలు మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి చంద్రబాబు అంకుల్, చెప్పండి. నీ అబ్బా దాసు, ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వు రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తావు. అదంతా నీ వల్ల వచ్చింది. నాకు సమాధానం చెప్పకుండా ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ఆగు. ఎక్కువగా రెచ్చిపోదేమనుకుంటాను. నేను చెప్పింది ఏమిటంటే, మా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మరి మీ నాన్నగారు 1,00,000 కోట్ల అవినీతి చేశారు. దానికి తార్కాణంగా 1,00,000 విగ్రహాలు పెట్టమని అడుగుతారా అని చెప్పి నేను అడిగా. ఎక్కడ చూసినా ఆయన గారి విగ్రహాలే. ట్రాఫిక్ అడ్డగా పెట్టారు, రోడ్లకు అడ్డగా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా వేలాది విగ్రహాలు పెట్టారు. నాకు తెలియగలుగుతా, పర్మిషన్ లేని విగ్రహాలు ఎవరైనా ఉంచుతారని నేను అడుగుతా ఉన్నా. ఆ మాదిరిగా పర్మిషన్ లేకుండా పెట్టిన విగ్రహాలు ఎవరైనా సరే కూలుస్తారని చెప్పాను. అంతేకాదమ్మా, మీ నాన్నగారు ఉన్నప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. మెహర్బానీ పొందారు. ఎన్ని మార్కులు కొట్టాలో అన్నీ కొట్టారు. మరి మేము అప్పుడు అడిగాం, ఎన్టీఆర్ గారి పేరు పెట్టండి, కనీసం డొమెస్టిక్ టెర్మినల్ కైనా పెట్టమని అడిగాం. దానికి టికానా లేదు. మీరేమనుకుంటా ఉన్నారు? అది కూడా పీకి బారేస్తాం. ఎన్టీఆర్ పెడతా, ఏం చేసుకుంటా పండి. అమ్మో, టాపిక్ బాగా హీట్ ఎక్కుతోంది. కానీ ఆ కేసీఆర్ గారిని కదిలిద్దాం. అయితే యాక్టివిటీ ఏం లేదు, ఏదో ఒకట్లే. కేసీఆర్ గారు ఏంటి సార్ విశేషాలు? ఏందో చెప్పేది. యాక్టివిటీ లేదంటే ఏం చేయాలి రవి? ఏమైనా ఉద్యమాలు చేస్తే శాంతి భద్రతలు కరువు అయినాయని చెప్పి అంటారా? అవును సార్, అవునవును. ఇప్పుడేమో ఏం చేయకుండా గమ్మునుంటే యాక్టివిటీ లేదని దెప్పి పడుతారా? ఇంతగానో అన్యాయం రవి నీ ఏ మన దేశానికి అన్నీ ఉన్నా అల్లినట్లో శని అన్నట్టు మన రాష్ట్రానికి అయితే ఏమి ఇయ్యరు, మా తెలంగాణకైతే అసలే ఇయ్యరు. అవును సార్, చూస్తున్నా కదా రవి, ఒక్క తీరన్నట్టు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద కోడిగుడ్లతో దాడి ఇట్లా చేసి జగన్ డౌన్ అన్న ఎవరు పట్టించుకోరు. ఈ చిరంజీవి ఢిల్లీ పోయి పదవుల కోసం పందేరాలు గిట్లా చేస్తా ఉంటే అంతా చూస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి స్వార్థానికి ఆయన ఇష్టం వచ్చినట్టు డెసిషన్లు గిట్లా తీసుకుంటా ఉంటే ఏ ఒక్కరు ఏమంటలే. ఈ చంద్రబాబు అయితే ఓ రాక్షసుడు, నీచుడు, దుర్మార్గుడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన చేసుకుపోతా ఉన్నాడు. ఓ వైపు ఈ సలిపులు ఎక్కువైతా ఉంది. పిట్టల లెక్క మనుషులంతా రాలిపోతున్నారు. గాయాల గురించి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఎట్లనే పిల్లల పౌష్టికాహారం లోపించి అనారోగ్యం పాలవుతున్నారు. గదిబి పట్టించుకోరు. ఎంతసేపు మాకు పదవులు కావాలి, మేము మంత్రులు కావాలి, మేము సీఎం కావాలి, ఇదేనా రవై? చూసినావు కదా రవై, ఒక్కొక్కరు ఎంత సైజులు ఉన్నారు. అరే కేసీఆర్ 10 ఏళ్ల సంది ఉద్యమం చేస్తున్నాడు. ఆయన చేసి అలిసిపోయి బక్క చిక్కిండు. పాపం ఆయన గురించి ఆలోచన చేద్దాం. ఆయన చివరి కోరికే తెలంగాణ. ఆ తెలంగాణ వచ్చేటట్టు ఆయనకి సహకరిద్దామని ఎవరైనా అనుకుంటున్నారా రవై? అట్లా చేద్దామని ఒక్కరికి లేదా? ఏ బద్మాషులో మీరంతా మనుషులేరని అది సార్, మీరంతా మనుషులా అని ఆయన అడుగుతున్నాడు సార్. కేసీఆర్ ఏం మాట్లాడతావు? ఏడే బలిసావా? నోటికి ఎంత వస్తుందో మాట్లాడారా? ఏమిటి బలిసేది? తెచ్చగలదేమని కూడా ఎంకమ్మా చూసుకోండి. గుడి చూసుకొని కొట్టండి. అంబటే లెక్క అవునవును. మీరైతే మాట్లాడడానికి లేదు. ఓకే, అప్పుడప్పుడు ఒక చాకిరే వేస్తే గానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. అదొక తుత్తి. ఓకే, ఎవరితోనైనా మాట్లాడాలి. ఎవరితో బొత్స గారితో మాడదాం. శాటిలైట్ ఫోన్ కనెక్ట్ మీ టు శ్రీ బొత్స గారు. సార్ నమస్కారం.
నమస్కారం. అయితే వీళ్ళకి ఫోన్ చేసిన మరి దాని తాలూకా పని పద్ధతి ఎట్లేదా ఏంటి? హలో చెప్పండి సార్, ఢిల్లీలో మీ హవా ఎంత అని, అదే వెయిట్ ఎంత అని. అయితే ఢిల్లీలో వెయిట్, మరి ఢిల్లీలో వెయిట్ అంటే రోజు రోజుకి పెరుగుతుంది. దాని తాలూకా నేను కూడా బాగా పుష్టిగా తిని వెయిట్ కూడా బాగా పెంచుకుంటున్నాను. అవును సార్, మీరు సీఎం గారు కలిసి విడివిడిగా పనిచేస్తున్నారా, విడివిడిగా కలిసి పనిచేస్తున్నారా? అయితే మట్లు మరి కలిసి ఉంటే కలిసి చుక్కమని చెప్పని దాని తాలూకా మరి కిరణ్ కుమార్ రెడ్డి 2014 దాకా ఆయన ముఖ్యమంత్రికి కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి అలాగే దాని తాలూకా ఏదైనా మనస్పర్ధలు వస్తే కనుక విడిపోయేదానికి కూడా అవకాశాలు మరి కాంగ్రెస్ లో ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్న తద్దులే కదా. ఇంతకీ మీ జోడు పదవులకి ఎలాంటి ఢోకా లేదు కదా సార్? నా జోడి పదవులకి ఏదవుద్ది, దానికి ఎటువంటి డొక్క కూడా లేదు. మనకి అసలు చేసేటువంటి సామర్థ్యం ఉండాలి. కానీ దాని తాలూకా నా కెపాసిటీకి మరి 4-5 పదవులని కూడా ఈజీగా చేయగలను. మరి ఇవన్నీ కూడా దాని తాలూకా అన్ని చూసి అధిష్టానం ఎవరికి అయితే ఇవ్వాలో అవన్నీ కూడా అధిష్టానం చూసుకుంటుంది. అవును సార్, మేడం గారు సీఎంతో పాటు మీకు కూడా కలిపి క్లాస్ పీకినట్టు తెలియవచ్చింది సార్. చెప్పింది చెప్పినట్టు చేయకపోతే పోస్ట్ ఊస్ట్ అవుతుందట కదా. ఎంతో మాటలు నాకు తెలియగలుగుతా, ఏదైనా మాట్లాడితే అర్థం పద్దు ఉండాలా. అసలు ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పింది నీకెవరు? నేను కాదు సార్ అంటున్నారు. దీని అంతటి కూడా మీ మీడియానే కారణం. అక్కడ ఒకదంటే మమ్మీ మీరు ఇంకొకటి చూపిస్తా ఉన్నారు. అలాగే మేడం నన్ను పొగుడుతూ ఉంటే ఇలాగంటే నాకు తెలియగలుగుతా. మీరే మంచి మూడ్ లో ఉన్నట్లు లేరు కానీ ఉంటాను సార్, నమస్కారం. మొత్తానికి ఎపిసోడ్ కి సరిపడా డ్యూరేషన్ వచ్చేసింది. అందరు మూడ్లు ఎలా ఉన్నాయి సార్? ఇంకో చాకరీ వేసుకుందామా? ఎప్పుడు చూస్తున్నా బద్మాష్ మాలో మాకు పెట్టవరు. ఇంకే రోజు అయితే నేను కూడా ఇంకా దర్శనం కోమాలని అంది. ఇక కోసుకోవాలి కామా అది లెక్క. అంబతి ఓకే బాస్, మీరు అలాగే ఉండండి. మంచి పాత్ర చూసుకునేస్తా. అదే అంబతి.